అండి. వెల్కమ్ టు అచ్చ తెలుగు రుచులు. నేను ఈరోజు ఈవినింగ్ స్నాక్స్‌కి కజ్జికాయలు చేయబోతున్నానండి. దానికోసం ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక గ్లాసు మైదా, ఒక గ్లాసు గోధుమ పిండి వేయాలి. నెక్స్ట్ కొద్దిగా చిటికెడు సాల్ట్ వేసి, చిటికెడు సోడా ఉప్పు కూడా వేసి మొత్తం ఒకసారి కలుపుకోండి. తర్వాత వేడి నూనె కొద్దిగా ఒక చిన్న గరిటె వేడి నూనె కాచుకొని దాంట్లో కొంచెం పోసుకోవాలండి. వేడి నూనె పోయడం వల్ల పిండి సాఫ్ట్‌నెస్ వస్తది. ఇట్లా కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ వాటరు కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ కలపండి. ఒకేసారి ఎక్కువ పోస్తే పలచబడిపోయిద్ది పిండి. ఇట్లా గట్టిగా ఉండాలండి. నెక్స్ట్ మూత పెట్టేసి 10 మినిట్స్ ఈలోపు కజ్జికాయలు స్టఫింగ్‌కి రెడీ చేసుకుందాం. ఒక గ్లాసు ఇది ఎండు కొబ్బరి ముక్కలండి. మిక్సీ జార్‌లో వేసి మిక్సీ పట్టుకోవాలి. అది ఒక గిన్నెలోకి తీసుకోండి. నెక్స్ట్ అదే గ్లాస్‌తో వేయించిన శనగపప్పు ఒక 5, 6 యాలక్కాయలు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. నెక్స్ట్ అదే గ్లాస్‌తో బెల్లం కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇట్లా మిక్సీ పట్టుకున్న దాన్ని మనం ముందుగా ఎండు కొబ్బరిని కూడా మిక్సీ పట్టుకున్నాం కదా, అదే గిన్నెలోకి దీన్ని కూడా వేసేసి బాగా కలపాలండి మొత్తం కలిసేటట్టుగా. నెక్స్ట్ మనం కలిపి పెట్టుకున్న చపాతీ పిండిని ఒకసారి కలుపుకొని దాన్ని చిన్న చిన్న ఉండలుగా రౌండ్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ పూరీని ఎలా ఒత్తుకుంటామో అలా ఒత్తుకోవాలండి. ఇలా ప్రెస్ చేసుకొని నెక్స్ట్ మనం కజ్జికాయల చెక్క ఉంటుంది కదా, దానికి చుట్టూ ఆయిల్ రాసుకోవాలి. నెక్స్ట్ మనం పూరీలాగా చేసుకున్నాం కదా, దాన్ని ఆ చెక్క మీద పెట్టేసి మనం స్టఫింగ్ రెడీ చేసుకున్నాం కదా, దాన్ని కూడా ఆ పూరీలో పెట్టేసి బాగా ప్రెస్ చేయాలండి. ప్రెస్ చేసి చుట్టూ ఉన్న ఎడ్జ్ని తీసేసేయాలి. చూడండి, ఇలా ఓపెన్ చేస్తే ఇలా ఉండాలండి. అన్నీ ఇట్లానే కజ్జికాయలు రెడీ చేసి పెట్టుకోవాలి. నేను ఇంకో మోడల్ కూడా చేశాను. ఇది లీఫ్ మోడల్ అండి, ఆకు మోడల్. దీనికి కూడా అలానే ఆయిల్ రాసేసి మనం పూరీలాగా చేసుకున్నవి దాంట్లో పెట్టేసి దాంట్లో స్టఫింగ్ పెట్టేసి చుట్టూ ఉన్న ఎడ్జీలు కూడా తీసేసి బాగా ప్రెస్ చేయాలి. దీనికి కూడా చూడండి ఓపెన్ అవ్వకుండా ఉండాలండి. ఓపెన్ చేయంగానే అట్లా ఆ పిండి లోపల పెట్టింది బయటికి రాకుండా ఉండాలి. అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. కజ్జికాయని గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చాక తీసేసుకోవాలి. అన్నీ అలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని ఈవినింగ్ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ వచ్చాక స్నాక్స్ లాగా తినచ్చు. ఇంతేనండి, కజ్జికాయలు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అచ్చ తెలుగు రుచులు.